నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. హరిహర మహాదేవో శంభో శంకర. లోకనాయకుడు ఆ దివి నుంచి భువికి దిగి వచ్చిన పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలు ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకాలను దర్శించుకొని భక్తులు తన్మయత్వం చెందారు. కూకట్పల్లిలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవస్థానం, అలాగే మాదాపూర్ రోడ్డులోని శ్రీ కామాక్షి ఏకాంబేశ్వర స్వామి దేవాలయం శివనామ స్మరణతో మారుమోగైపోయాయి. ఐటీ కారిడార్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా న్యూస్ 9 టీవీ తరఫున కుకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగ భువనేశ్వరి ఆలయానికి సందర్శించినాము. ఇక్కడ దేవాదాయ ధర్మశాఖ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ సార్ గారు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా ఈ ఆలయం పేరు శ్రీ జ్యోతిర్లింగ భువనేశ్వరి దేవస్థానం అంటారు. ముఖ్యంగా ఏంటంటే ఒకే పానవాటం మీద 12 జ్యోతిర్లింగాలు ఉండడం విశేషం. ఎవరైనా కానీ 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోలేని ఆ వివిధ ప్రదేశాల్లో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోలేని వారి గురించి పుల్లూరు నారాయణదాస్ గారు ఇక్కడ ఒకటే పానవాటం మీద 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుంచి 1971లో చేసినారు. అప్పటి నుంచి కూడా నిరంతర భక్తులతో క్షేత్రం అందరి కోరికల గురించి స్వామివారిని దర్శించి అందరు దర్శిస్తున్నారు. ముఖ్యంగా త్రిమూర్తులు దేవస్థానం కూడా దీంట్లో ఉంది. అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు శ్రీచక్రతో యుక్తంగా భువనేశ్వరి అమ్మవారు కూడా ప్రతిష్ఠ చేశారు. మరియు కాలభైరవుడు, పశుపతినాథ స్వామి, ఆంజనేయ స్వామి అన్ని దేవాలయాలు కూడా ఈ యొక్క పరిధిలో ఈ దేవాలయ ఆవరణలో ఉన్నాయి. అందరూ మహాశివరాత్రి అనగా భక్తులందరూ ఉదయం నుంచి 4 గంటలకు స్టార్ట్ అయినారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి త్రిమూర్తుల దేవాలయం ఉంటుందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర అని దేవాలయం ఉన్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాలు అంటే అన్ని వైష్ణవ శైవ అన్నిటికీ రెండు ఒకే ఆగమాలకు సంబంధించి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయం ఉంది. ఇప్పటికీ భక్తులు అనేక మంది కూడా దర్శించడానికి దూర ప్రదేశాల నుంచి కూడా దేవాలయాన్ని సందర్శనకు వస్తుంటారు. ఇదే మెయిన్ ఇదే దేవాలయ ప్రాశస్తం అండి. ఇక్కడ భక్తుల కోసం ఏర్పాట్లు ఎలాగా చేస్తారు? భక్తుల గురించి అన్ని కూడా మంచినీరు, శానిటైజర్, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఫ్రీ ప్రసాదము, మా యొక్క దేవాదాయ శాఖ ఆదేశాలు అనుసరించి ఫ్రీ ప్రసాదం కూడా ప్రవేశపెట్టామండి. ఫ్రీ ప్రసాదము ప్లస్ వాటర్ మజ్జిగ కూడా అన్ని సప్లై చేయబడుతుంది. రాత్రి కళ్యాణం అయింది. మొత్తం కళ్యాణంలో దాదాపు 700-800 మంది కూడా అన్నప్రసాదం చేసినారు. అన్నదానము నిన్నకు అయిపోయింది. ఈ రోజు కూడా ప్రసాద వితరణ అండి. ఈ రోజు రాత్రికి లింగోద్భవ కాలం ఉంటుందండి. మాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అది 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 గంటల వరకు కంటిన్యూగా నడుస్తుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ ఇక్కడ వీరభద్ర స్వామి ఉండటం చేత రేపు సాయంత్రం 5 గంటలకు అగ్నిగుండాలు అనే ప్రోగ్రాం ఉంటుంది. అగ్నిగుండాలు తదుపరి ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు తర్వాత మళ్ళీ అన్నప్రసాదం జరుగుతుందండి. అందుక భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని విన్నారు కదా. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత గురించి, ఇక్కడ భక్తులకు ఏర్పాట్ల గురించి, జరిగే కార్యక్రమాల గురించి మనకు అన్ని వివరంగా తెలియజేసినారు. న్యూస్ 9 టీవీ రాజేందర్ రెడ్డి.
మహాశివరాత్రి సందర్భంగా మనము కొండపూర్లో గల కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేస్తాము ఈరోజు. ఇక్కడ జనాలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. పొద్దున 4 గంటల నుండి మనకి చాలా రద్దీగా చూస్తున్నాము. ఆలయ ప్రాంగణంలో భక్తులది అర్చనలు, అభిషేకాలు చాలా జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారని